రైట్ స్వామి, మనం చూస్తున్నా ఇప్పటికే తెలంగాణ భవన్ అయితే చేరుకున్నారు కేటీఆర్. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఒకసారిగా కేటీఆర్ వాహనం రాగానే అక్కడ చేరుకోవడం జరిగింది. సంఘీభావంగా కేటీఆర్ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్ 10 o'clock అయితే ఏసీబీ విచారణకి అయితే హాజరు కాబోతున్నారు కేటీఆర్. ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. గతంలో ఏదైతే ఏసీబీ విచారణకి హాజరు కావడానికి వెళ్ళినప్పుడు ఏదైతే న్యాయవాది లాయర్తో పాటే వెళ్తానని చెప్పడము, ఇప్పటికొచ్చి నాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి బయట, నేను ఇట్లా రాగానే మా ఇంట్లో రైట్స్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నం అన్నారు. ఒక్కసారి ఇంకొంచెం ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే కనుక మొన్న కాళేశ్వరం విచారణకు కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. గతంలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి పనులు బట్టి అరెస్ట్ చేశాం కాబట్టి మమ్మల్ని కూడా ఏదో విధంగా జైల్లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో భాగంగానే ఇదంతా జరుగుతోంది, ఇదంతా రాజకీయ కుట్ర, ఏదైతే రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ముందుకెళ్ళాలి తప్ప ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు అనే స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు కేటీఆర్. మరి ఈసారి విచారణకి హాజరు కాబోతున్నారు. కోర్టులో కూడా ఓటు లభించినటువంటి పరిస్థితుల్లో గతంలో విచారణకి హాజరయ్యారు. దగ్గర 5 నెలల తర్వాత జనవరి 9వ తేదీన మొదటిసారి ఏసీబీ విచారణకి హాజరయ్యారు కేటీఆర్. ఆ తర్వాత మొన్న లాస్ట్ మంత్ అంటే మే 26ని విచారణకి హాజరు కావాలన్నారు. విదేశీ పర్యటన ఉంది కాబట్టి నేను తర్వాత వస్తాను, నాకు వేరే టైం కావాలని చెప్పిన తర్వాత ఈ రోజు విచారణకి రావాలని చెప్పారు. ఓకే అని చెప్పారు. కానీ ప్రతిసారి విచారణకి హాజరవుతున్నప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాను, నేనేం దాచుకోవట్లేదు. నేను ఏదైతే చేశానో అది నా హయాంలో జరిగింది, నేనే చేశాను, డబ్బులకు సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. ఇంకా ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే ఇన్ఫర్మేషన్ కదా, గతంలో అడిగినా ఇదే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అడిగినా ఇదే ఇన్ఫర్మేషన్. మరి మరొకసారి 5 నెలల కాలం తర్వాత విచారణకి పిలవడం అంటే ఒకవేళ లాస్ట్ మంత్ చూసుకున్నప్పటికీ కూడా దాదాపు 5 నెలలు అవుతుంది కాబట్టి ఎందుకు 5 నెలల్లో కొత్త క్వశ్చన్స్ ఏమి వచ్చాయి, ఈ రోజు విచారణ ఏ విధంగా సాగబోతోంది? ఇంతకుముందు మా ప్రతినిధి స్వామి చెప్పిన విధంగా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రెండోసారి విచారణకి పిలుస్తున్నారు కాబట్టి కేటీఆర్ని ఎంతసేపు విచారిస్తారు? ఒకవేళ ఏదైతే ఇదంతా రాజకీయ కుట్రగానే అభివర్ణిస్తున్నారు, అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పి బహిర్గతంగానే చెప్తూ ఉన్నారు కాబట్టి ఏమన్నా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఏవే క్వశ్చన్స్ అడగబోతున్నారు? ఈసారి ఏ విధంగా ఉండబోతుంది విచారణ? ఎన్ని గంటలు ఉండబోతోంది? అడ్వకేట్కి పర్మిషన్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? పర్మిషన్ తీసుకున్నారా, తీసుకోలేదా? ఇన్ని డౌట్స్ అయితే ఈరోజు కేటీఆర్ విచారణకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం ఉదయం చూసాం. కేటీఆర్ కేసీఆర్తో భేటీ అయ్యారు, మాట్లాడారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడే బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా భారీగా చేరుకోవడం జరిగింది. కేటీఆర్కి సంఘీభావంగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటి వరకు మా ప్రతినిధి స్వామి కూడా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులతో అడ్వకేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ చెప్పేది ఏంటంటే కేవలం ఈ 6 గ్యారంటీలు, 420 హామీలు, ఈ డిక్లరేషన్స్ ఇవన్నీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు కాబట్టి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులను మెయిన్గా కల్వకుంట్ల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది చెప్తున్నటువంటి మాట. మరికొద్ది నిమిషాల్లోనే మనకు సమయం కూడా లేదు, టైం 9:46 అయింది. ఎగ్జాక్ట్ 10 o'clock అయితే విచారణకి హాజరు కావాలి కేటీఆర్. ఏసీబీ కార్యాలయం వద్ద కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. రైట్ స్వామి, ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా? తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారా కేటీఆర్? అడ్వకేట్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? అంటే మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంఘీభావంగా బీఆర్ఎస్ వస్తున్నాయి. దీంతో ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రచారంలో కేటీఆర్ బయటకు వస్తారు మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంఘీభావంగా ఇక్కడి నుంచి ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి కేటీఆర్కు సంఘీభావం తెలవడం కోసం బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఈ రోజు కేటీఆర్ విచారణకు సంబంధించి ఒక కీలక పరిణామం జరుగుతుందని ఉదయం నుంచి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో దీంతో ఈసారి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఎలాంటి విచారణ కొనసాగుతుంది, దీనికి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళంతా కూడా ఆరా తీస్తూ ఉన్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దీంతోనే బీఆర్ఎస్ పక్షం అంతా కూడా అలర్ట్ అయిందని కూడా మరొక వాదన అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన రోజు బిగ్ డేగా చెప్పుకోవచ్చు. పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వచ్చారు. వారందరూ కూడా ఒకవైపు కేటీఆర్కు మద్దతుగా వారంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి కేటీఆర్ ఒకవైపు ఇలాంటి ఈరోజు విచారణకు సంబంధించి ఏం ఎదుర్కొంటారు, ఒకవైపు గతంలో కంటే విచారణ ఈరోజు కొత్త అంశాలు ఏం తెరపైకి వస్తాయి అనేది కూడా ఈరోజు కొంత సస్పెన్స్ గానే ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా అంతా ఇక్కడ తరలి వస్తూ ఉన్నారు. దీంతో కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది.
గోడల మధ్య 4 కోట్ల ప్రజల ముందు శాసనసభ సమావేశాల్లోనే అంటే పారిపోయిన 4 గోడల మధ్యలో కాదు, 4 ఆఫీసర్లతో కాదు, 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చిద్దాం, వాస్తవాలు నిప్పు తెలుద్దాం, నిజానిజాలేందో తెలుద్దామంటే పారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు, నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిండ్రు. మరి దమ్ముంటే తిరిగి పొందవి కాకపోతే నువ్వు నేను లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు. 6 నెలలైంది కేసు బనాయించి, సాధించిందేందో తెలియదు. వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాసుపాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీదే తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకున్నందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం లాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా,
రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ థ్యాంక్ యూ. మనం చూసాం ఏదైతే తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ రోజు విచారణకి హాజరయ్యే ముందు మాట్లాడే కామెంట్స్ గతంలో ఇంతకు ముందు వరకు మనం ఆడుకున్నాం. గతంలో కూడా విచారణకి వెళ్ళిన తర్వాత అక్కడ కార్ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో అడ్డుకున్నటువంటి తరుణంలో మాట్లాడిన స్టేట్మెంట్స్ ఏదైతే రైట్స్ చేయబోతున్నారు, ఉంది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు. అరెస్ట్ కూడా చెయ్యొచ్చు, ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి చేసినటువంటి అరెస్ట్ ని ఇప్పుడు ఈ ఫార్ములా కేసు సంబంధించి ఈ కేసు సంబంధించి కూడా అరెస్ట్ కి సంబంధించి రెండింటిని మిళితం చేస్తూ మాట్లాడారు కేటీఆర్. ఒక్కసారి ఇది 3వ సారి మమ్మల్ని విచారణకి పిలవడము, 3 సార్లు కాదు 30 సార్లు వచ్చినా మేము వెళ్తాము, 4 గోడలు కాదు 4 కోట్ల మంది ప్రజల ముందు వాస్తవాలు ఏంటని చెప్తాము. కేవలం మీరు ఏదైతే ఇంకొక హాట్ కామెంట్ చేశారు, మీ మీద కూడా ఏసీబీ కేసు ఉంది, నా మీద కూడా మీరు బనాయించారంటే మీ మీద ఉంది కాబట్టి మా మీద క్రియేట్ చేశారనే విధంగా చెప్పడం జరిగింది. మరొక పాయింట్ ఏంటంటే ఏదైతే ఇప్పటి వరకు మీరు చేస్తున్నారో కేవలం మీరు ఇచ్చే హామీలకు సంబంధించి లేదంటే 6 గ్యారంటీలకు సంబంధించి ప్రశ్నించకూడదనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది జరగని పని. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంక్లూడింగ్ మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణకి హాజరు కావడానికి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మనకి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ ను కూడా ముగించారు కేటీఆర్. 4 నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఏసీబీ విచారణకి హాజరు కావడానికి. మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చాలా కామెంట్స్ చేశారు. ఒకవేళ ఏదైతే మనం ఇంతవరకు